న్యూ ఇయర్ వచ్చేస్తుంది. మనందరిలో ఒక తెలియని ఎగ్జైట్మెంట్. డిసెంబర్ 31 కంప్లీట్ అయిపోయే లోపు రిజల్యూషన్స్ అన్నీ ఒక పెద్ద లిస్ట్ రాసుకుంటాం. కానీ నిజం మాట్లాడుకోవాలంటే గత ఏడాది మనం రాసుకున్న గోల్స్లో ఎన్ని సాధించామో స్టార్ట్ చేసిన తర్వాత జనవరి 15 కల్లా మనలో జోష్ ఎందుకు తగ్గిపోతుంది. సో ఈ 10 నిమిషాల వీడియోలో మనం కామన్గా చేసే పొరపాట్లు, ఆ తప్పుల వెనకలున్న సైకాలజీ గురించి సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పుకోబోతున్నాం. ఈ 10 నిమిషాలు చూశాక మీరు 2026 గోల్స్ సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వడానికి అయితే గ్యారంటీగా హెల్ప్ అవుతుంది. హలో మై లవ్లీ లిజనర్స్, వెల్కమ్ టు ద మను లైఫ్ క్వెస్ట్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ కొట్టండి. సో మనం పెట్టుకున్న గోల్స్ మీద ఫస్ట్ 15 or 30 డేస్లో మనలో జోష్ తగ్గిపోవడానికి ఫస్ట్ కారణం ఏంటంటే ఒక అన్రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోవడం. అంటే మన రిజల్యూషన్స్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ మన శక్తికి మించిన గోల్స్ పెట్టుకోవడం. ఇప్పటి వరకు 1 కిలోమీటర్ కూడా నడవని వ్యక్తి ఒక్కసారిగా రేపటి నుండి రోజుకి 10 కిలోమీటర్లు రన్నింగ్ అంటే బాడీ వినదు. అతి ఆశలు అనేటివి మనల్ని ఫెయిల్ చేస్తాయి. అలాగే మెట్టు ఒక్కొక్కసారిగా ఎక్కాలి కానీ ఒకటేసారి దూకకూడదు. సో మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, ఏదైనా మార్పు కావాలంటే అది ఓవర్ నైట్ అయిపోవాలనుకుంటాం. కానీ మన శరీరం, మన మెదడు ఒక యంత్రం కాదు, దానికి అలవాటు పడడానికి సమయం పడుతుంది. మనం మన సామర్థ్యాన్ని మించి గోల్స్ పెట్టుకున్నప్పుడు మన మెదడుకి స్ట్రెస్ అనిపిస్తుంది. ఆ స్ట్రెస్ వల్ల మనం ఆ పనిని ఆనందంగా కాకుండా ఒక భారంగా భావిస్తాం. భారం ఎక్కువైతే మనం ఏం చేస్తాం, దానిని వదిలేస్తాం. అదే ఇక్కడ కూడా జరుగుతుంది. దీన్నే సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గర ఒక పాత మొబైల్ ఫోన్ ఉందనుకోండి, దాని బ్యాటరీ లైఫ్ చాలా తక్కువ. ఇప్పుడు మీరు ఆ ఫోన్ని ఒక్కసారి ఛార్జ్ చేసి ఇది వరుసగా 3 రోజులు పనిచేయాలి, అది కూడా హై గ్రాఫిక్స్ గేమ్స్ ఆడుతున్నప్పుడు. అంటే అది సాధ్యమా? లేదు కదా. ఆ ఫోన్ వేడెక్కిపోయి ఆగిపోతుంది లేదా హ్యాంగ్ అయిపోతుంది. మన లైఫ్ కూడా అంతే. ఇన్ని రోజులు ఎక్సర్సైజ్ చేయని బాడీ, ఇన్ని రోజులు చదవని మైండ్ ఆ పాత ఫోన్ లాంటిది. వాటి మీద ఒక్కసారిగా 10 కిలోమీటర్ల రన్నింగ్ లేదా 10 గంటల చదువు అనే వెయిట్ పెట్టడం వల్ల మన సిస్టమ్ కూడా క్రాష్ అయిపోతుంది. అందుకే జనవరి 3 కల్లా మనకి ఒళ్ళు నొప్పులు రావడం, నీరసం రావడం, ఇది మన వల్ల కాదులే అని విరక్తి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే ద 1% రూల్, రోజు 1% మార్పు. అంటే మెట్లు ఒక్కొక్కటిగా ఎక్కడం కాదు. అంటే ఏంటో తెలుసా? 10 కిలోమీటర్లు రన్నింగ్ చేయడం కాదు, రోజుకి 15 నిమిషాలు నడకతో మొదలుపెట్టడం. రోజుకి ఒక పుస్తకం కాదు, రోజుకి 2 పేజీలు మాత్రమే చదవడం. రోజుకి 1 గంట మెడిటేషన్ వద్దు, కేవలం 2 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలు. సో ఇది విన్న తర్వాత మీకు చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ మీరు 15 నిమిషాలు నడకను నెల రోజులు వరుసగా చేయగలిగితే ఈ బాడీకి నడక అనేది అలవాటుగా మారుతుంది. ఆ తర్వాత మీరు దాన్ని 20 నిమిషాలు, ఆపై 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లుగా కూడా మార్చుకోవచ్చు. వేగంగా వెళ్ళడం కంటే ఆగకుండా వెళ్ళడం ముఖ్యం. అండ్ మీరు పెట్టుకున్న రిజల్యూషన్స్పై మీలో ఉత్సాహాన్ని తగ్గించే మరో కారణం ఏంటంటే గోల్స్ వేగ్గా పెట్టుకోవడం, అంటే స్పష్టత లేకపోవడం. చాలామంది నేను ఈ ఏడాది బాగా చదవాలి లేదా నేను హెల్తీగా ఉండాలి అని రాస్తారు. ఇవి గోల్స్ కావు, ఇవి కేవలం కోరికలు మాత్రమే. మీ గోల్స్ ఎంత స్పెసిఫిక్గా ఉంటే అంత మంచిది. బాగా చదవాలి అని కాకుండా ఈరోజు రాత్రి 9 గంటలకి 20 నిమిషాల పాటు సబ్జెక్ట్ చదువుతాను అని రాసుకోండి. అప్పుడు మీ బ్రెయిన్కి ఏం చేయాలనేది ఒక క్లారిటీ ఉంటుంది. మీ బ్రెయిన్కి ఒక వింత అలవాటు ఉంది, దానికి మీరు క్లారిటీగా ఆర్డర్ ఇస్తేనే అది పనిచేస్తుంది. నేను ఈ ఏడాది బాగా డబ్బులు సంపాదించాలి లేదా సన్నబడాలి అని మీరు రాసుకుంటే అది మీ మెదడుకి ఒక కన్ఫ్యూజన్ లాగా అనిపిస్తుంది. ఎంత సంపాదించాలి, ఎంత సన్నబడాలి అనే ప్రశ్నలకి మీరు సమాధానం లేకపోతే మీ బ్రెయిన్ ఆ పనిని పోస్ట్పోన్ చేస్తుంది. దాన్నే ప్రొక్రాస్టినేషన్ అంటారు. ఎందుకంటే దానికి ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు. సపోజ్ మీరు కార్లో కూర్చొని గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసి నేను ఆంధ్ర నుంచి తెలంగాణకు వెళ్ళాలని టైప్ చేస్తే అది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తుంది? దానికి ఒక క్లారిటీ ఉండాలి కదా. ఏ సిటీకి వెళ్ళాలి, ఏ కాలనీకి వెళ్ళాలి, ఏ హౌస్ నెంబర్కి వెళ్ళాలి అనేది దానికి తెలియదు. మీరు డెస్టినేషన్ ఎంత స్పష్టంగా ఇస్తే అది మీకు అంత ఖచ్చితంగా దారి చూపిస్తుంది. అంతేకాకుండా దారిలో ట్రాఫిక్ ఎక్కడుందో కూడా చెప్తుంది, ఎంత టైం పడుతుందో కూడా చెప్తుంది. మన గోల్స్ కూడా అంతే. నేను హెల్తీగా ఉండాలి అనేది నేను తెలంగాణకు వెళ్ళాలి అన్నట్టు ఉంటుంది. అదే నేను రోజు ఉదయం 6 గంటలకి 30 నిమిషాలు యోగా చేస్తానని రాసుకుంటే అది గూగుల్ మ్యాప్స్కి పిన్ పాయింట్ లొకేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. అప్పుడు మీ బ్రెయిన్ కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్గా 6 గంటలకి మీకు అలారం పెట్టినట్టు గుర్తు చేస్తుంది. సో గోల్ని స్పెసిఫిక్గా మార్చుకోవాలంటే ఈ చిన్న ఫార్ములా యూజ్ చేయండి. మీరు ఏదైనా గోల్ పెట్టుకునేటప్పుడు ఈ 3 ప్రశ్నలు వేసుకోండి. ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ. అంటే వాట్, వెన్ అండ్ వేర్. సపోజ్ నేను బుక్ చదవాలి అని కాకుండా నేను ప్రతిరోజు రాత్రి 10 గంటలకి నా బెడ్ మీద కూర్చొని ఏదైనా ఒక సెల్ఫ్ హెల్ప్ బుక్ 2 పేజీలు చదవాలి.
ఇందులో మీరు చూసుకుంటే ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది 3 ప్రశ్నలు కవర్ అవుతాయి. ఇంకొకటి నేను డబ్బు పొదుపు చేయాలి అని కాకుండా నేను ప్రతి నెల 1వ తేదీ నా జీతం రాగానే 2000 రూపాయలు నా సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్ చేస్తాను అని మీరు రాసుకోగలిగితే ఇక్కడ కూడా మీకు 3 ప్రశ్నలు కవర్ అవుతాయి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు స్పష్టత లేని గోల్స్ అడ్రస్ లేని ఉత్తరం లాంటివి, అవి ఎక్కడికి చేరుతాయో తెలియదు. ఇప్పుడు మీరు పెట్టుకున్న రెజల్యూషన్స్పై మీ జోష్ తగ్గడానికి మరో కారణం ఏంటంటే లిమిటింగ్ బిలీఫ్స్, అంటే గత ఫెయిల్యూర్స్ మీద మీకున్న భయం. గతంలో మీరు చాలాసార్లు ఫెయిల్ అయి ఉండొచ్చు, దానివల్ల నా వల్ల కాదులే అని నమ్మకం మీలో ఏర్పడి ఉండొచ్చు. కానీ ఆ పాత భయాలను మీ కొత్త ఏడాది మీద పడనీయకండి. పాత పద్ధతులు ఫెయిల్ అయ్యాయి కానీ మీరు కాదు. పద్ధతి మార్చి చూడండి, రిజల్ట్ మారుతుంది. మనలో చాలామందికి ముందుకు వెళ్ళడానికి ఆపేది బయట ఉన్న శత్రువులు కాదు, మన లోపల ఉన్న పాత జ్ఞాపకాలు. మనం గతంలో 5 సార్లు డైట్ చేసి ఆపేసి ఉండొచ్చు, లేదా 10 సార్లు జిమ్ముకు వెళ్ళి మానేసి ఉండొచ్చు. అప్పుడే మన మైండ్ మనకి ఒక అబద్ధం చెప్తుంది, నువ్వు దేనికి పనికిరావు, నీ వల్ల ఏది అవ్వదు అని. దీన్నే లిమిటింగ్ బిలీఫ్ అంటారు. అంటే మనమే మన చుట్టూ ఒక గీత గీసుకొని ఆ గీతను దాటలేము అని ఫిక్స్ అయిపోవడం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, గతంలో మీరు ఫెయిల్ అయ్యారంటే దాని అర్థం మీరు వేస్ట్ అని కాదు, మీరు వాడిన పద్ధతి వేస్ట్ అని. సపోజ్ మీరు ఎప్పుడైనా గమనించినారా, ఒక ఏనుగుని, పెద్ద ఏనుగునైనా సరే ఒక చిన్న తాడుతో కట్టేసి ఉంటారు. ఆ ఏనుగై కనుక తలుచుకుంటే ఆ తాడుని 1 సెకండ్లో తెంపేసుకొని వెళ్ళిపోగలదు, కానీ అది ట్రై చేయదు. ఎందుకంటే అది చిన్న పిల్లగా ఉన్నప్పుడు అదే తాడుతో దాన్ని కట్టేసి ఉంటారు. అప్పుడు అది చిన్నది కాబట్టి ఆ తాడుని తెంచడానికి చాలా ట్రై చేసి ఉంటుంది, కానీ తెంచుకోలేకపోయింది. అలా కొన్ని 100 సార్లు ప్రయత్నించి ఫెయిల్ అయిన తర్వాత ఏనుగు మనసులో ఒక నమ్మకం ఏర్పడి ఉంటుంది, నేను ఈ తాడుని ఎప్పటికీ తెంచలేను అని. కానీ పెరిగి పెద్దదైన తర్వాత ఎంత బలం వచ్చినా కూడా నాకు ఆ పాత నమ్మకం వల్ల నా వల్ల ఎప్పుడు కాదు అని ట్రై చేయడం అనేది మానేసి ఉంటుంది. సో మనం కూడా అంతే, స్కూల్ డేస్లోనో పోయిన ఏడాది న్యూ ఇయర్లోనో మనం కొన్ని ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయి ఉంటాం. ఇప్పుడు మన క్యాపబిలిటీ పెరిగిన తర్వాత కూడా ఆ పాత తాడు లాంటి భయాలతో మనల్ని మనం కట్టేసుకుంటాం. ఆ తాడు అనేది మన బలహీనత కాదు, మన పాత ఆలోచన మాత్రమే. సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే మనం ఐడెంటిటీ షిఫ్ట్ అనేది చేసుకోవాలి. సో కొత్త గుర్తింపు అనేది తెచ్చుకోవాలి. గతాన్ని మార్చలేం, కానీ దాని మీద మనకున్న చూపుని మార్చుకోవచ్చు, మన దృష్టిని మార్చుకోవచ్చు. పాత ఆలోచన ఏంటంటే నేను గతంలో ఫెయిల్ అయ్యాను అందుకే నేను ఫెయిల్యూర్ని అని. కానీ మీ కొత్త ఆలోచన ఎలా ఉండాలంటే గతంలో నేను నేర్చుకున్నాను, ఆ పద్ధతి నాకు పని చేయలేదు కాబట్టి ఈసారి ఒక కొత్త పద్ధతితో ట్రై చేయబోతున్నాను అని. సో ఇక్కడే గుర్తుపెట్టుకోండి, మీరు ఫెయిల్ అయ్యారు అంటే మీరు ప్రయత్నించారు అని అర్థం. అసలు ప్రయత్నించని 1000 మంది కంటే మీరు చాలా బెటర్ అని. ఈసారి మళ్ళీ మీరు ఒక కొత్త మనిషిగా ఒక కొత్త పద్ధతితో మళ్ళీ మీ గోల్స్ అచీవ్ చేయడానికి ట్రై చేయండి. క్యాలెండర్లో ఎలాగైతే పేజీలు మారినప్పుడు పాత తేదీలు ఎలాగైతే వెనక్కి వెళ్ళిపోతాయో మీ పాత ఫెయిల్యూర్స్ని కూడా అలాగే వెనక్కి వదిలేయండి. ఈ 2026లో మీ కొత్త అధ్యాయాన్ని మీరే రాసుకోవాలి. మోటివేషన్ అనేది ఒక అగ్గిపుల్ల లాంటిది, తొందరగా వెలుగుతుంది కానీ తొందరగానే ఆరిపోతుంది. సో మీరు ఇక్కడే మోటివేషన్ కంటే ఒక సిస్టమ్ని నమ్ముకోవాలి. మూడ్తో సంబంధం లేకుండా ఒక పని జరిగేలా ప్లాన్ చేసుకోవడమే ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. అండ్ ఆల్సో యువర్ సరౌండింగ్స్ డిటర్మైన్ యువర్ హ్యాబిట్స్. అంటే మీ చుట్టూ జంక్ ఫుడ్ పెట్టుకొని డైట్ చేయడం పాసిబుల్ అవ్వదు, మీ ఫోన్ పక్కనే పెట్టుకొని చదవడం పాసిబుల్ అవ్వదు. పనిని ఈజీగా చేసుకోవాలంటే మీ ఎన్విరాన్మెంట్ని మార్చుకోవాలి. అంటే మీరు చేయాలనుకున్న పనులకి సంబంధించిన వస్తువులను కంటికి కనిపించేలా పెట్టుకోవాలి, వద్దు అనుకుంటున్న వాటిని కంటికి దూరంగా పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే నెవర్ మిస్ ట్వైస్. ఏదైనా సరే 2 సార్లు కంటే ఎక్కువ మిస్ కావద్దు. సపోజ్ మీరు ఎక్సర్సైజ్ చేద్దామని పెట్టుకున్నారు, ఒకరోజు మిస్ అయితే ఓకే, 2వ రోజు 3వ రోజు కూడా మిస్ అయిందంటే మీ మైండ్ అనేది దాన్ని అలవాటుగా చేసుకుంటుంది. మళ్ళీ మీరు దాని నుండి రికవర్ అయ్యి మళ్ళీ ఎక్సర్సైజ్ రొటీన్లోకి రావడానికి కష్టమవుతుంది. అండ్ ఇంకొక విషయం, క్రికెట్లో స్కోర్ బోర్డు లేకపోతే కిక్ ఉండదు కదా. సో మీ గోల్స్ కూడా ఒక స్కోర్ బోర్డు లాంటిది ఉండాలి. సపోజ్ మీరు పెట్టుకున్న చిన్న చిన్న గోల్స్ పేపర్ మీద రాసుకొని దాని మీద టిక్ మార్క్ పెట్టుకుంటూ పోతుంటే దాని నుంచి వచ్చే ఎనర్జీ అండ్ మోటివేషన్ మీరు ఇంకా కొత్త పనులు చేయడానికి మీకు ఎంకరేజింగ్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా న్యూరోప్లాస్టిసిటీ గురించి విన్నారా? సక్సెస్ఫుల్ పీపుల్ ఇది బాగా నమ్ముతారు. దీంతో మన మెథడ్ని ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. అంటే సాధారణ వ్యక్తులు నాకు ఈ అలవాటు లేదు, నా వల్ల కాదు అని ఫిక్స్ అయిపోతారు. కానీ సక్సెస్ఫుల్ పీపుల్ మాత్రం వారి బ్రెయిన్లో కొత్త న్యూరల్ పాత్వేస్ క్రియేట్ చేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే అది ఒక కష్టమైన పనైనా సరే ఆ పనిని పదే పదే చేయడం ద్వారా మెదడులో ఆ అలవాటుకి ఒక బలమైన దారి ఏర్పడుతుంది. మొదట్లో కష్టంగా అనిపిస్తుంది కానీ కొన్ని రోజుల తర్వాత ఆ పనిని బ్రెయిన్ ఆటో పైలట్ మోడ్లో చేసుకుంటూ వెళ్ళిపోతుంది.
సో మీకు కూడా ఏదైనా ఒక పని కష్టంగా అనిపిస్తే దాని నుంచి దూరంగా వెళ్ళిపోకుండా ఆ పనిని మళ్ళీ రిపీటెడ్గా చేయడం స్టార్ట్ చేయండి. సో దట్ మీ బ్రెయిన్లో కూడా ఈ కొత్త న్యూరల్ పాత్వేస్ అనేవి క్రియేట్ అయ్యి తర్వాత మీకు కూడా ఆ పని ఈజీగా అనిపిస్తుంది. అంతేకాకుండా మీరు డిలే గ్రాటిఫికేషన్కి అలవాటు చేసుకోవాలి. అంటే ఈరోజు కష్టపడితే భవిష్యత్తులో వచ్చే పెద్ద సక్సెస్ ద్వారా కలిగే ఆనందం కోసం ఎదురు చూడాలి. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఈ 2026 మీ అందరికీ సక్సెస్ఫుల్ సంవత్సరం కావాలని చెప్పి గట్టిగా కోరుకుంటున్నా. అండ్ ఈ వీడియో ఇంతవరకు చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి అండ్ మీకు బాగా కావాల్సిన వారికి షేర్ చేయండి. అండ్ ఇంకొక వీడియోలో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్.